హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే మీకోసం నేను తీసుకొచ్చాను. ఇదే ఫిలిప్స్ వన్ షెఫ్ ఆల్ ఇన్ వన్ కుకింగ్ డివైస్. ఇది నేను ఆర్డర్ పెట్టి 1.5 month అవుతుంది. 1.5 month నుంచి యూజ్ చేస్తూ ఉన్నాము. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకే ఇది ఆర్డర్ చేశాను. నేను 20,000 దగ్గర అయితే కొన్నాను దీన్ని. మొన్న సేల్స్ లో 16,000 కూడా వచ్చింది. మన ఇంట్లో యూజ్ చేసే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అవ్వచ్చు, ఇండక్షన్ కుక్ టాప్స్ కానీ, ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్ అవ్వచ్చు, ఎయిర్ ఫ్రైయర్స్ అవ్వచ్చు, మైక్రోవేవ్ అవ్వచ్చు, ఇలా మనం మల్టిపుల్ డివైజెస్ ఇంట్లో కొంటూ ఉంటాం కదా, వాటన్నిటిని ఇది రీప్లేస్ చేయగలదు. దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్ గా యూజ్ చేసుకోవచ్చు, అన్నం వండుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, కూరలు వండుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఫ్రైస్ వండుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇడ్లీలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దీనిలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి లాస్ట్లో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. పొరపాటున తీసుకోవాలని చెప్పి ప్రయత్నించకండి. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూసి బయింగ్ డిసిషన్ అయితే తీసుకోండి. ఇంకా అన్బాక్సింగ్ విషయానికి వస్తే, బాక్స్ లో మీకు ఈ డివైస్ వస్తుంది, దాంతోపాటు మెయిన్ కుకింగ్ పాట్ వస్తుంది, గ్లాస్ లిడ్ వస్తుంది, ఎయిర్ ఫ్రైయర్ ర్యాక్ అయితే ఇస్తున్నారు, ఇడ్లీ స్టాండ్ ఒకటి వస్తుంది, స్టీమింగ్ పాట్ వస్తుంది, యూజర్ మాన్యువల్ అండ్ రెసిపీ బుక్ అయితే ఉంది. ఇది ఓవరాల్ గా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇది 6 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇది 3 pin ప్లగ్ తో వస్తుంది. పవర్ కేబుల్ వచ్చేసరికి మీకు ఇన్బిల్డ్ డివైస్ కి అటాచ్ అయ్యి వస్తుంది. 16 ఆంపియర్ సాకెట్ కి మాత్రమే దీన్ని మీరు పెట్టాలి. 2280 వాట్ వరకు పవర్ తీసుకుంటుంది. డిజైన్ అండ్ లుకింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది చూడడానికి. ఏదో మనిషి ఆకారంలో ఉంది, హెడ్ ఆకారంలో, ఈ చెవుల్లాగా ఉన్న ఏ మూతిలా ఉంది. చూడడానికి గానీ, ఇంట్లో పెట్టుకోవడానికి గానీ చాలా క్లాస్ గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు కంట్రోల్ ప్యానెల్ అయితే ఉంటుంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పాజ్, రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కుకింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టాప్ లోకి వెళ్తే ఫిలిప్స్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. మొత్తం దీనిలో మీకు 33 స్మార్ట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మనం పెట్టే ఐటమ్ బట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అంబియంట్ టెక్నాలజీతో అయితే వస్తుంది. దీనిలో కొన్ని ఇంటెలిజెన్స్ టెంపరేచర్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. మన ఇండియన్ కుకింగ్ కి తగ్గట్టుగా అదే స్మార్ట్ గా కుకింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటది. ఇది ఓపెన్ చేస్తే మీకు టాప్ లో ఎయిర్ ఫ్రైయర్ ఫ్యాన్, హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. దీనిలో ఎయిర్ ఫ్రైయర్ చేయాలి అన్నప్పుడే మనం ఈ లిడ్ అయితే క్లోజ్ చేస్తాము. రిమైనింగ్ టైమ్ లో ఈ టాప్ లిడ్ ని ఓపెన్ చేసి గ్లాస్ లిడ్ ఇచ్చారు కదా, దాన్ని పెట్టేసుకొని మనం కుకింగ్ అయితే చేస్తూ ఉంటాము. బ్యాక్ సైడ్ మీకు హీట్ వెంట్స్ అయితే ఉన్నాయి. కొంచెం స్పేస్ అయితే ఉంచండి, బ్యాక్ సైడ్ వెంటిలేషన్ వెళ్ళేలా చూసుకోండి. సైడ్స్ మీకు ఎర్రర్ కోడ్స్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ గా ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది జస్ట్ హీటింగ్ కాయిల్ తో మీకు వర్క్ అవుద్ది. సో ఈ ఎటువంటి ఇండక్షన్ కుక్ టాప్స్ కానీ, ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ కానీ కాదు ఇది. మొత్తం దీనిలో 6 కుకింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇదే దీనిలో ప్రత్యేకత. ఎయిర్ ఫ్రైయర్, స్టీర్ ఫ్రై, కర్రీ, స్టీమ్, బాయిల్, కీప్ వార్మ్. ఒక్కొక్కటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ మీకు ఆల్రెడీ తెలుసు, మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి. ఎయిర్ ఫ్రైయర్ బయింగ్ గేట్ చేశాను నేను. మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ అనేది తీసుకొని రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో వాటి అన్నిటిని రీప్లేస్ చేస్తుంది ఇది. ఇది ఎయిర్ ఫ్రైయర్ లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐటమ్ ని ఎయిర్ ఫ్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ లిడ్ ఓపెన్ చేయండి. మీరు ఏదైనా ఐటమ్ కుక్ చేయాలి అనుకుంటే ఈ మెయిన్ పార్ట్ కంపల్సరీ అనమాట. ఈ మెయిన్ పార్ట్ పెట్టిన తర్వాత మీరు కుక్ చేయాలి, ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఫ్రై చేయాలి అనుకుంటున్నారు ఐటమ్, అది ఈ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ లో పెట్టాలి. పెట్టి ఇప్పుడు మెయిన్ పార్ట్ లో పెట్టేసి ఈ లిడ్ ని అయితే క్లోజ్ చేయాలి. ఎయిర్ ఫ్రై చేయడానికి రకరకాల ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. వెజ్, చికెన్, ఫిష్, పన్నీర్, కేక్, పిజ్జా, ఫ్రైస్, ఇలా మీకు నచ్చిన ప్రీసెట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క టైం అండ్ టెంపరేచర్ అయితే ఉంది. వీళ్ళు ఇచ్చిన టైం, టెంపరేచర్ మీకు వద్దు అనుకుంటే మాన్యువల్ గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు టైం ని, టెంపరేచర్ ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు, కుక్ అవుతున్నప్పుడు ఈ లిడ్ ని కనుక మీరు పైకి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా టైం, టెంపరేచర్ పాజ్ అవుతుంది. మేము మొత్తం 3 ఐటమ్స్ అయితే కుక్ చేసాము ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించి. నగేట్స్, పిజ్జా అండ్ కేక్. ఈ నగేట్స్ ని మేము ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి 15 minutes వరకు అయితే రన్ చేసాము 180 degrees లో. ఒకసారి చూడవచ్చు ఎలా వచ్చాయో. పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయ్యాయి. అండ్ నగేట్స్ ని మేము డీప్ ఫ్రై కూడా చేసాము. ఆయిల్ లో ముంచి మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అవి చూడవచ్చు ఎలా వచ్చాయో. అవి మాకు 10 నిమిషాల్లో అయిపోయాయి. ఇది 15 minutes టైం తీసుకుంది. కాకపోతే దానిలో ఆయిల్ అయితే ఎక్కువ ఉంటుంది, దీనిలో ఆయిల్ తక్కువ ఉంటుంది. టేస్ట్ 2 బాగానే ఉన్నాయి. మీకు ఆబ్వియస్ గా డీప్ ఫ్రై చేసింది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మీకు హెల్త్ బాగుండాలి అంటే ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ మీకు డీప్ ఫ్రై కంటే. అంటే నెక్స్ట్ పిజ్జా చేసాము. నార్మల్ స్టవ్ మీద పెట్టి పిజ్జా ఒకటి రెడీ చేసాము. దీనిలో ఎయిర్ ఫ్రైయర్ లో పిజ్జా రెడీ చేసాము. పిజ్జా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా. నేను కూడా తిన్నాను, చాలా బాగా అనిపించింది. ప్రసాద్ కూడా తిన్నాడు. ప్రసాద్కి తెగ నచ్చేసింది ఇది.
ఈ డివైస్ అన్నయ్య కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఇది ప్రెసెంట్ వాళ్ళే వాడుతున్నారు అనమాట. పిజ్జా అయితే 10 minutes లో కుక్ అయిపోయింది. 180 degrees లో పెట్టాము, కొంచెం ఓవర్ కుక్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక పిజ్జా పెట్టాము, 7 minutes లో బాగా కుక్ అయిపోయింది. అది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. అంటే గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టాము పిజ్జా, అది 25 minutes తీసుకుంది. కాకపోతే అంత టేస్ట్ లేదు, అంత ఉబ్బలేదు, అంత బాగాలేదు అది తింటుంటే. దీనిలో చేసింది తింటున్నప్పుడు చాలా బాగుంది. మనం బయట పిజ్జా తింటాం కదా, సేమ్ అదే ఫీలింగ్ అయితే కలిగింది. పిజ్జాస్ బాగా వస్తున్నాయి. కేక్ కూడా రెడీ చేసాము. 160 degrees టెంపరేచర్లో 35 minutes వరకు అయితే కేక్ కుక్ అయ్యింది. పర్ఫెక్ట్గా అయితే బేక్ అయ్యింది, బాగుంది కేక్ కూడా. సో ఓవరాల్ గా ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగా వర్క్ అయ్యింది. ఎయిర్ ఫ్రైయర్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ స్టిర్ ఫ్రై, వాడుక భాషలో చెప్పాలి అంటే వేపుళ్ళు. ఏదైతే ఐటమ్ వండాలి అనుకుంటున్నారో ఈ మెయిన్ పార్ట్లో అయితే పెట్టుకోవాలి. గ్యాస్ లిడ్ ని మెయిన్ పార్ట్ పైన పెట్టి మనం ఈ కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ, స్టీమ్ కానీ, బాయిల్ కానీ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ ఫ్రై గురించి మాట్లాడదాం, స్టిర్ ఫ్రై గురించి. ఇది మనం పెట్టగానే మీకు కొన్ని ప్రీసెట్స్ అయితే కనిపిస్తాయి. వెజ్, చికెన్, ఫిష్, పన్నీర్ అండ్ మాన్యువల్ అని చెప్పి ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క టైం ప్రీసెట్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్ గా అయినా మీరు టైం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదు, ఓన్లీ ఐ టెంపరేచర్ మాత్రమే మీకు చూపిస్తుంది. ఒకవేళ మనం చేసే ఐటమ్స్ కొంచెం ఓవర్ కుక్ అయ్యాయి అనిపిస్తే ఇక్కడ పాజ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. టెంపరేచర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మీరు కుకింగ్ ని మళ్ళీ రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్టిర్ ఫ్రైయర్ లో మీరు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి 2 వేపుళ్ళు అయితే మేము చేసాము. ఫస్ట్ వన్ గోరు చిక్కుడుకాయలు అనమాట. ఫస్ట్ 12 నిమిషాలు పెట్టి వీటిని వేపడానికి ప్రయత్నించాము. కొంచెం ఓవర్ కుక్ అవుతున్నట్లు అనిపించి వీటిని కాసేపు పాజ్ చేసాము. నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత మళ్ళీ కుకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. కుకింగ్ సరిగ్గా అవ్వలేదని మళ్ళీ మేము టైం అయితే పెంచాము. సో టోటల్ గా 18 నిమిషాల్లో మీకు ఫ్రై అయితే అయిపోయింది. బానే ఉన్నాయి. చికెన్ కూడా మేము ఫ్రై చేయడానికి ప్రయత్నించాము. అది వేపుల్లాగా 15 నిమిషాలు కుక్ చేసాము. అంత పర్ఫెక్ట్ గా కుక్ అవ్వలేదు, ఇంకో 5 నిమిషాలు పెట్టేసి మళ్ళీ కుక్ చేసాము. టోటల్ 20 నిమిషాల్లో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా బానే ఉంది. వెజ్ బిర్యానీకి కూడా ఈ వెజ్జెస్ ని ఫ్రై చేయడానికి దీన్నే ఉపయోగించాం. అవి వెరీ హైలో పెట్టి ఒక 20 minutes ఉంచితే బాగా కుక్ అయ్యాయి. ఒకసారి ఇవి కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్ గా వేపుళ్ళు కూడా బాగా చేస్తుంది. నెక్స్ట్ కర్రీ, ఏ రకమైన కర్రీ అయినా దీనిలో మీరు చేసుకోవచ్చు. సేమ్ మెయిన్ పార్ట్ లో మన కర్రీ అయితే చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్ పెట్టి లిడ్ పెట్టేసి మన కర్రీ చేసేసుకోవచ్చు. కర్రీ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి. వెజ్, చికెన్, ఫిష్, పన్నీర్, మాన్యువల్, తడకా పైన ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టు ఆటోమేటిక్ గా టైం ని, టెంపరేచర్ ని అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐటమ్ అయితే కుక్ అయిపోద్ది. అది వద్దు అనుకుంటే మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు టైము, టెంపరేచర్ విషయానికి వస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. డిగ్రీస్ అయితే రావు దీనిలో, ఓన్లీ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. లో, మిడ్, హై అని చెప్పి. మనం గ్యాస్ స్టవ్ లో పెడతాం కదా, సిమ్ లో పెడతాం, కొంచెం మీడియంలో పెడతాం, కొంచెం హైలో పెడతాం కదా. సో అలా అనమాట. టెంపరేచర్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కర్రీ పెట్టుకున్నప్పుడు లోలో పెట్టుకున్నారు టెంపరేచర్, అయినా మీకు ఎక్కువ హీట్ అనిపిస్తుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంది అనిపిస్తుంది, ఆ కర్రీ మాడిపోతుంది అనిపిస్తే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు దీన్ని పాజ్ చేసుకోవచ్చు. పాజ్ చేసుకుంటే ఇక్కడ మీకు కీప్ వార్మ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు వెరీ లో టెంపరేచర్ లో కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రెజ్యూమ్ చేస్తే కర్రీ అయితే మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ కర్రీ ఆప్షన్ ఉపయోగించి మేము 4 ఐటమ్స్ అయితే కుక్ చేసాము. ఫస్ట్ పన్నీర్ కర్రీ, తర్వాత పప్పు, మూడోసరికి చికెన్ ని డీప్ ఫ్రై చేసాము, ఫోర్త్ వన్ చికెన్ కర్రీ కూడా చేసాము. పన్నీర్ కర్రీ వచ్చేసరికి మిడ్ లో పెట్టాము, ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసాము. పన్నీర్ కర్రీ పెట్టేసి ఇక్కడ ప్రీసెట్ అయితే నొక్కాము. ఆటోమేటిక్ అదే టైం ని, టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకుంది. ఒక మిడ్ లో పెట్టేసుకొని కర్రీ అయితే కుక్ చేసేసింది. తినడానికి బానే ఉంది, టేస్ట్ కూడా పర్లేదు. ఒకవేళ మీరు కర్రీ చేసే పని అయితే ఒకసారి అప్పుడప్పుడు దాన్ని చూస్తూ ఉండండి. అదే ప్రీసెట్ నొక్కేసి వెళ్ళిపోబాకండి. మరీ ఎక్కువైందా, టెంపరేచర్ తక్కువైందా, సరిగ్గా ఉడికిందా లేదా, అక్కడే ఉండి కాసేపు చూసుకుంటూ ఉండండి. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట లేడీస్కి. సీరియల్ ఎక్కడికి పోతూ ఉంటుంది, వ్లాగ్స్ కూడా ఎక్కడికి పోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ పప్పు కర్రీ అయితే ట్రై చేసాం. వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్ పెట్టి ట్రై చేస్తే కొంచెం టెంపరేచర్ మిడ్లో అయితే ఉంది వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్ ప్రకారం. అది కొంచెం ఎక్కువ అనిపించింది హీట్. సో అందుకని మళ్ళీ లోలో పెట్టి ట్రై చేసాం. అయినా కొంచెం ఎక్కువ హీట్ అనిపించేసరికి పాజ్ చేసి కీప్ వార్మ్ లో కాసేపు ఉంచి కుక్ చేసాము. ఓవరాల్ గా లోలో పెట్టుకోవడం బెటర్ మనం పప్పు అలాంటివి చేసేటప్పుడు. పప్పు కూడా బానే ఉంది. ఈ కర్రీలో పెట్టి చికెన్ ని డీప్ ఫ్రై కూడా చేసాము. డీప్ ఫ్రై కి సపరేట్ గా ప్రీసెట్ ఏమి ఇవ్వలేదు. హైలో పెట్టి మేము కుక్ అయితే చేసాము. 18 నిమిషాల్లో కుక్ అయిపోయింది. ఆ కుకింగ్ కూడా బాగా అయింది. చికెన్ కర్రీ చేయడానికి చికెన్ పెట్టేసి చికెన్ ప్రీసెట్ అయితే అప్లై చేసాము. అది తీసుకోవడం మిడ్ లో తీసుకుంది. టెంపరేచర్ 20 minutes వరకు టైం పెట్టుకుంది. కాకపోతే మాకు 40 minutes వరకు పట్టింది. ఎక్స్ట్రా ఒక 20 minutes అయితే పట్టింది చికెన్ కర్రీ చేయడానికి. టోటల్ 40 minutes లో మీకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బానే ఉంది చికెన్ కర్రీ కూడా. ఇది కర్రీ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేసరికి స్టీమ్. ఈ స్టీమ్ లో
ఆవిరి అయిపోయే ఐటమ్స్ మనం కుక్ చేస్తూ ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇడ్లీ, మోమోస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ మనం ఈ స్టీమ్ మోడ్ లో పెట్టి కుక్ చేసుకోవచ్చు. దీనిలో మీకు వెజ్, చికెన్, ఫిష్, కేక్, మాన్యువల్, ఇడ్లీ, మోమోస్ ఇవి ప్రీసెట్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పినవన్నీ ఏమైనా ఐటమ్స్ మీరు పెట్టిన తర్వాత వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టైము, టెంపరేచర్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు టెంపరేచర్ హైలో పెట్టుకున్నారు అనుకోండి, ఫాస్ట్ గా అయితే స్టీమ్ అయిపోద్ది. ఈ స్టీమ్ ఎలా చేసుకోవాలి అంటే మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దానిలో వాటర్ పోయాలి. తర్వాత మీకు ఒక స్టీమింగ్ ర్యాక్ అయితే ఇస్తారు. ఆ స్టీమింగ్ ర్యాక్ లో మీరు వెజ్జీస్ ఉడకబెట్టుకుంటూ ఉంటారు, అలాంటివి పెట్టుకోవచ్చు. మోమోస్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇడ్లీకి వీళ్ళు సపరేట్గా ఒక ర్యాక్ కూడా ఇచ్చారు. ఇడ్లీ ర్యాక్ దీనిపైన పెట్టేసుకొని గ్లాస్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇలా మీరు స్టీమ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా స్టీమింగ్ విషయానికి వస్తే, సో ఇడ్లీలు కూడా ఫటాఫట్ చేసేసుకోవచ్చు అనమాట. మనం ఇడ్లీ పెట్టిన తర్వాత ఇడ్లీ ప్రీసెట్ మనం అప్లై చేస్తే టైము, టెంపరేచర్ అదే తీసుకుంది, మీడియం తీసుకుంది. టైం వచ్చేసరికి 12 నిమిషాలు తీసుకుంది. మేమేం చేసామంటే టెంపరేచర్ హై పెట్టాము, అయినా కుక్ అవ్వలేదు. దాదాపు ఇడ్లీ కుక్ అవ్వడానికి 7 to 18 మినిట్స్ అయితే టైం తీసుకుంది. వీళ్ళిచ్చిన ప్రీసెట్ తో కంపేర్ చేస్తే ఒక 6 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంది. అది హైలో పెడితే టెంపరేచర్, మీడియంలో కాదు. ఇడ్లీ కూడా బాగానే ఉన్నాయి, కుకింగ్ కూడా బాగా పర్ఫెక్ట్ అయితే అయింది. ఇడ్లీ ర్యాక్ కొంచెం పెద్దది ఇవ్వాల్సింది, సైజు అట్లీస్ట్ 2 ర్యాక్స్ అయినా ఇవ్వాల్సింది. ఒక ర్యాక్ ఇచ్చారు. ఇడ్లీ కూడా చిన్నగా అయితే ఉన్నాయి, 8 అయితే పడతాయి. హెవీ బ్యాట్స్మెన్స్కి అయితే ఒక వాయిల్ అయిపోతాయి. ఇది స్టీమ్ అయితే స్టీమ్ కూడా బాగా పర్ఫెక్ట్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ బాయిల్. ఈ బాయిల్ ఎలా చేయాలి అంటే మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ పార్ట్ లో వాటర్ పోసేసి మనం ఏదైతే ఉడకబెట్టాలి అని చెప్పి అనుకుంటున్నామో ఐటమ్ అయితే దానిలో వేసేసి గ్లాస్ లిడ్ అయితే పెట్టాలి. ఇక్కడ మీకు బాయిల్ లో కొన్ని ప్రీసెట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వెజ్, చికెన్, మాన్యువల్, రైస్ లేదా బిర్యానీ, దాల్, పాస్తా, ఈ ప్రీసెట్స్ అన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు రైస్ వేసారనుకోండి, రైస్ ప్రీసెట్ మనం అప్లై చేస్తే దాన్ని బట్టి టెంపరేచర్ టైం ని అదే అడ్జస్ట్ చేసుకొని కుక్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పోసేటప్పుడు ఎప్పుడైనా మెయిన్ పార్ట్ లో మినిమం అండ్ మాక్సిమం రేంజ్ అయితే ఇస్తారు. ఈ మాక్సిమం రేంజ్ వరకే మనం వాటర్ పోయాలి, అంతకంటే ఎక్కువ పోయకూడదు. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. మేము ఈ బాయిల్ ఆప్షన్ ఉపయోగించి స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, వెజ్ బిర్యానీ ఇవైతే ట్రై చేసాము. ఈ స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో 15 మినిట్స్ హై టెంపరేచర్ లో పెట్టి కుక్ చేస్తే అంత కుక్ అవ్వలేదు, ఇంకా ఎక్స్ట్రా ఒక 15 మినిట్స్ అయితే టైం తీసుకుంది. అంటే అరగంటలో ఇవైతే కుక్ అయిపోయాయి. కుకింగ్ బాగానే ఉంది కానీ కొంచెం లేట్ అయ్యాయి, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది. వెజ్ బిర్యానీ అయితే 25 మినిట్స్ టైం తీసుకుంది. మీడియం టెంపరేచర్ లో కుక్ చేసాము, పర్ఫెక్ట్ గా కుక్ అయింది. టేస్ట్ కూడా బాగుంది. ఇది ఓవరాల్ గా ఈ బాయిల్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీకు, కీప్ వార్మ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఈ కీప్ వార్మ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఫుడ్ కుక్ చేసిన తర్వాత మన ఫుడ్ ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి ఈ కీప్ వార్మ్ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. దాదాపు 1 అవర్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. సో 1 అవర్ వరకు మనం కుక్ చేసిన ఫుడ్ వేడిగా అయితే ఉంటుంది. మీరు కనుక బాయిల్, స్టీమ్ లో కనుక ఫుడ్ కుక్ చేస్తే 1.5 గంటల వరకు అయితే మీరు ఐటమ్ ని వేడిగా అయితే ఉంచుకోవచ్చు కీప్ వార్మ్ లో. రిమైనింగ్ వాటికి 60 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ బయట ఫుడ్ చల్లగా ఉన్నాయి అనుకోండి, మనం మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేసుకుంటాం కదా, సేమ్ అది అలాగే ఈ కీప్ వార్మ్ లో పెట్టుకుని మనం చల్లగా ఉన్న ఫుడ్ ని కాసేపు వేడి చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కీప్ వార్మ్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కర్రీ చేద్దాం అనుకున్నాం, కర్రీ అయిపోయింది, చేసేసాం. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కీప్ వార్మ్ అయితే యాక్టివేట్ అయ్యిద్ది ఆ కర్రీని వేడిగా ఉంచడానికి. అది మనం వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, అక్కడ ఆఫ్ చేసుకొని మనం కర్రీ బయటికి తీసుకొని తినేయచ్చు. ఇది ఓవరాల్గా దీనిలో ఉన్న కుకింగ్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవే మెయిన్. దీనిలో ఇవి ఎలా చేయాలి, మేము ఎలా చేసాము, రిజల్ట్ ఎలా వచ్చాయి, వీటిపైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా యాప్ సపోర్ట్ విషయానికి వస్తే దీనికి సపరేట్గా యాప్ సపోర్ట్ అయితే ఏం లేదు. మనం యాప్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవడం కానీ, ప్రీసెట్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కానీ అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేదు. అండ్ చైల్డ్ లాక్ కూడా తీసుకొస్తే బాగుండేది. రెసిపీస్కి సంబంధించి ఒక యాప్ అయితే ఉంది, హోమ్ ఐడి అనే యాప్ ఉంటుంది యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో. లేకపోతే మీకు బాక్స్లో రెసిపీ బుక్ ఇస్తారు, దాని బ్యాక్ సైడ్ అయితే మీకు యాప్కి సంబంధించిన QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ వెళ్తారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ అప్లియన్సెస్ అని కనిపిస్తాయి, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేసి ఇక్కడ కిచెన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇంకా మల్టీ కుక్కర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ వన్ షెఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని అప్లయన్సెస్ లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని రెసిపీస్ అయితే కనిపిస్తాయి. ఆ రెసిపీస్ యాప్ లో చూసుకొని దీనిలో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇందులోనే ఇక్కడ వారంటీ అండ్ కాంటాక్ట్ సపోర్ట్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ డివైస్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. సో ఫిలిప్స్ మంచి బ్రాండే. సో 2 years వరకు ఈ డివైస్ పైన మీకు వారంటీ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ డివైస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ వచ్చేసరికి కుకింగ్ అయితే చాలా బాగుంది. అంటే మన ఇంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రైయర్ అవ్వచ్చు, గ్యాస్ స్టవ్ అవ్వచ్చు, మైక్రోవేవ్ అవ్వచ్చు, ఇండక్షన్ కుక్ టాప్స్, ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్, ఇవన్నిటిని
ఒకటే ఐటెం రీప్లేస్ చేస్తుంది, అన్నిటిని రీప్లేస్ చేస్తుంది. అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉండి మన స్పేస్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కదా, దానికి రీప్లేస్మెంట్గా ఇది మనకు ఉపయోగపడుతుంది. అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఫుడ్ ఆప్షన్స్ ప్రీసెట్స్, అవి బాగా నచ్చాయి. చిన్న ఫ్యామిలీకి, బ్యాచిలర్స్కి, సో ఇలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. గ్యాస్ స్టవ్కి ఆల్టర్నేట్ మీరు చూస్తూ ఉంటే ఇది దీనిలో ప్లస్ పాయింట్స్ అయితే. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఓన్లీ వీళ్ళు మెయిన్ పార్ట్ ఒకటే ఇచ్చారు. ఒక ఐటెం కుక్ చేసుకున్న తర్వాత వేరే ఐటెం కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. నార్మల్గా మన గ్యాస్ స్టవ్ ఉంటే మినిమం 2 అయితే ఉంటాయి బర్నర్స్. మనం ఒక దాంట్లో రైస్ పెట్టుకుని ఒక దాంట్లో కర్రీ చేసుకోవచ్చు. దీనిలో మనం ఒకేసారి 2 చేయడానికి అయితే ఉండదు. అండ్ సింగిల్ పార్ట్ ఇది టెఫ్లాన్ కోటింగ్ అయితే వస్తుంది, అంటే మనకి నాన్ స్టిక్ కోటింగ్ అనుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వాల్సింది. ఇది కొత్త ఐటెం కాబట్టి దీనికి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి అయితే మార్కెట్లో చిక్కట్లేదు. ఆ యాక్సెసరీస్ లో కూడా మెయిన్ పార్ట్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకురావాలి వీళ్ళు. యాక్సెసరీస్ లో తీసుకొస్తే బాగుంటది. ఈ టెఫ్లాన్ కోటింగ్ ఉంటాయి, నాన్ స్టిక్ కోటింగ్స్, వీటికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. లేకపోతే క్యాస్ట్ ఐరన్ ఉంటాయి కదా, సో ఆ మెటీరియల్ తీసుకొస్తే బాగుండేది. మేబీ ఫ్యూచర్ లో తీసుకురావచ్చు, తీసుకొస్తే బాగుంటది. తీసుకురాకపోతే మనం ఇంత పెట్టి కొన్నా కూడా వేస్ట్. దీన్ని 6 లీటర్ కెపాసిటీ తోనే వస్తుంది. సో పెద్ద పెద్ద ఐటమ్స్ మీరు కుక్ చేయాలంటే కుదరదు, చిన్న చిన్న ఐటమ్స్ వరకు మీరు కుక్ చేసుకోవచ్చు. 20,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. నేను 20,000 రూపాయలు కొన్నాను. మొన్న సేల్లో 15,000 రూపాయల దగ్గర అయితే వచ్చింది. 15,000 రూపాయల దగ్గరికి వస్తే తీసుకోవచ్చు. మరి 20,000 రూపాయలు అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్పి నాకు అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ డివైస్ లో నాకు నచ్చిన పాయింట్స్, నచ్చిన పాయింట్స్. ఇంకొక మెయిన్ పాయింట్ దీని మెయింటెనెన్స్. దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు రెగ్యులర్ గా దీని లోపల బయట క్లీన్ చేసుకుంటూ ఉండండి. ప్రతిసారి మీరు ఏది చేసినా, బాయిల్ చేసినా, స్టీమ్ చేసినా, కుక్ చేసినా మెయిన్ పార్ట్ అయితే వాష్ చేసుకోండి. జస్ట్ గుడ్డ పెట్టి తుడుచుకోబాకండి. అండ్ వుడెన్ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి. నార్మల్గా మీరు స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి యూజ్ చేస్తే నాన్ స్టిక్ కోటింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. క్లీనింగ్ కూడా మెయిన్ పార్ట్ అవి హార్ష్గా రఫ్ స్క్రబ్బర్స్ పెట్టి క్లీన్ చేయకండి. సాఫ్ట్ క్లాత్తో కానీ హ్యాండ్తో కానీ క్లీన్ చేసుకోవడం బెటర్. ఇవి మెయింటెనెన్స్ పరంగా ఇవి కొన్ని టిప్స్ అయితే పాటించండి. దీని ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో అని చూస్తే ఎక్కువ మంది కొంటుంది ఇన్స్టాంట్ పాట్ అని ఉంటుంది. ఇది చాలా మంది రికమెండ్ చేశారు. దాదాపు చూడొచ్చు అమెజాన్లో 4.7 రేటింగ్ ఉంది. 1,00,000 మందికి పైగా దాని రేటింగ్ అయితే ఇచ్చారు. దానికి పోటీగా దీన్ని లాంచ్ చేసినట్టు మనకు అర్థం అవుతుంది. దానిలో ఒక మైనస్ పాయింట్ వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ అయితే లేదు. దీనిలో మనం ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు. అది మీకు 13,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఇది ఆఫర్స్ కలుపుకొని మీకు 15,000 రూపాయల దగ్గరికి వస్తే దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ చెప్పండి దాంతో దీన్ని కంపేర్ చేయాలి అంటే దాన్ని కూడా నేను ఆర్డర్ చేసి తెప్పిస్తాను. రెండింటి కలిపి నేను కంపారిజన్ వీడియో అయితే ఒకటి చేస్తాను. అది 12,000 ఉంది ప్రెజెంట్, ఇది వచ్చేసరికి 20,000 ఉంది. రెండింటికి మధ్య డిఫరెన్స్ మనకి 8,000 రూపాయల దాకా ఉంది. 8,000 రూపాయలు మీరు ఎక్కువ పెడితే దీనిలో మీకు ఎయిర్ ఫ్రైయర్ అయితే వస్తుంది ఎక్స్ట్రా. 2 years వారంటీతో వస్తుంది, అది 1 year వారంటీతో వస్తుంది. దాని ప్లస్ పాయింట్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ పాట్ ఉంది. దీనిలో వచ్చేసరికి నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఉంది పాట్. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది 10,000 రూపాయల దగ్గర చూస్తుంటే అది చెక్ చేయండి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉంది ఎయిర్ ఫ్రైయర్ కూడా కావాలి మీకు అనుకుంటే ఇది చెక్ చేయొచ్చు. 2 ఆఫర్స్లో వచ్చినప్పుడు చెక్ చేయండి. 15,000 రూపాయల దగ్గర వస్తే తీసుకోండి, అది ఒక 10,000 రూపాయల దగ్గర వస్తే తీసుకోండి. లేదా రెండింటికి కంపారిజన్ వీడియో మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే రెండింటికి కంపారిజన్ వీడియో అయితే నేను చేస్తాను. ఇంకా మార్కెట్లో వండర్ షెఫ్ ఒకటి ఉంది, న్యూట్రీ కుక్ ఉంది, అగారో ఒకటి ఉంది. ఇన్స్టాంట్ పాట్ కి కాంపిటేటర్ గా వీటిని తీసుకొచ్చారు మార్కెట్ లోకి. యూజర్స్ అంత మంచి రేటింగ్స్ అయితే ఇవ్వలేదు వీటికి. వీటన్నిటిని తీసుకునే బదులు మీరు బెటర్ ఇన్స్టాంట్ పాట్ కే వెళ్ళిపోండి. వీటికన్నా అవి తక్కువ రేటుకి వస్తాయి, ట్రై చేస్తానంటే మీ ఇష్టం, ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లింక్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లో మీరు కొనాలి అనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్ లో ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. లేదా అమెజాన్లో కొనాలి అనుకుంటే కింద మన అమెజాన్ స్టోర్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఒకటి కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్తో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు నేను సెలవు చేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.